నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కోర్టులకి హాజరు కావాల్సిందేనా? అంటే ఇప్పటి వరకు తను ముఖ్యమంత్రి ఉన్నంత కాలం అయితే 1,00,000 కారణాలు చెప్తూ కోర్టుకైతే గైహాజరు అయ్యారు. సో ఇప్పటి నుంచి కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పేసి మరి కోర్టు చెప్తుందా లేదా, మరి ఏం జరగబోతుంది ఆయన కేసుల వల్ల? సో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులలో. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే తను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కోర్టుకి హాజరు అవ్వలేదు, ఎన్నోసార్లు గైహాజరు అయ్యారు. ఇప్పుడు మరి కోర్టు సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా? తను మరి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారా లేదంటారా? ఏంటి పరిస్థితి అసలు? అంటే ఈ మధ్యన సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసిందండి. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా వాళ్ళ మీద ఉండే కేసులు చాలా వేగవంతం చేయండి, విచారణ పూర్తి చేయండి అని. సో అది ఇప్పుడు హైకోర్టు సీరియస్గా తీసుకుని అన్ని కోర్టులకి అది తెలియజెప్పమని, ముఖ్యంగా సిబిఐ కోర్టుకు కూడా చెప్పమని రిజిస్ట్రీని కోరిందనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే కేసులన్నీ కూడా చాలా త్వరితగతిని పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసు సంగతులు తీసుకుంటే ఇప్పటికి 130 డిశ్చార్జ్ పిటిషన్స్ వచ్చాయనివి. సో దాని మీద కూడా ఇప్పుడు సిబిఐ వెంటనే ఆ కేసుల విచారణ వేగవంతం చేయాలి. దీనికి సంబంధించి 2 జస్టిస్లు కూడా దీని మీద వాళ్ళు విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారనమాట. అయితే మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకాలం ఆయన ముఖ్యమంత్రి హోదాలో నేను రాలేను, మళ్ళీ సెక్యూరిటీ ప్రాబ్లం ఇది అది అని ఆయన ఎగ్గొట్టారు సిబిఐ కోర్టుకు రాకుండా. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో లేరు కాబట్టి ఇంకా మీదట ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం రావచ్చు. అది మాత్రం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే అనేక కారణాలు చెప్పి తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి ఎలాంటి దారులు అయితే లేవు. మరి ఎలాంటి అంటే కేసులో ఎలాంటి విచారణ జరగబోయే అవకాశం ఉంది? మరి ఆయనకి శిక్ష పడే అవకాశం ఉందంటారా లేదంటారా? తప్పకుండా. ఇప్పుడు సిబిఐ కనుక ఒక్కొక్కటి బయటకు తీసింది అనుకోండి, మనకు తెలుసు 43,000 కోట్ల క్విడ్ ప్రోకో జరిగింది. అందులో 18,000 కోట్ల ఎంతో సీజ్ చేశారు ఎవరు సిబిఐ వాళ్ళు. సో ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. ఇప్పుడు వచ్చి త్వరితగతిన అయిపోతే ఆయన మీద కనుక ఒకసారి ఇవన్నీ మళ్ళా మొన్న 16 నెలలు అంతకుముందు వెళ్ళారు కదా ఆయన, ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత తొందరగా బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. అంటే ఇప్పటివరకు కూడా తను బెయిల్ మీదనే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు కూడా తను బెయిల్ మీదే ఉన్నారు, బెయిల్ మీదనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా ఇప్పటికే స్టిల్ బెయిల్ మీదనే ఉన్నారు కదా. మరి ఈ బెయిల్ ఎప్పుడు రద్దు చేస్తారు? మళ్ళీ ఆయన మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు అసలు? అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి హైకోర్టు ఇప్పుడు అన్ని కోర్టులకి చెప్తుంది కదా, సిబిఐ కూడా. అప్పుడు సిబిఐ మరి ఆ మార్గదర్శకాలని వాళ్ళు అనుసరించాలి. అందులో సుప్రీంకోర్టు మనకి హైయెస్ట్ ఇది అథారిటీ కాబట్టి డెఫినెట్గా వెంటనే వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఒకటి. రెండోది, మీరు చెప్పినట్టుగా ఇంతకాలం ఆయన తప్పించుకు తిరిగాడు చూసారా. సాధారణ మనిషికి ఒక రకంగా, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా అనే న్యాయం ఉండకూడదు. అదే సుప్రీంకోర్టు కూడా చెప్తుంది ఎప్పుడూ కూడా. సో దాని ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి విదిన్ నో టైం ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంపీ అయినప్పటికీ ఎంపీ హోదాలో మరి ఆయన జైలుకి వెళ్తాడో చూడాలి. బికాజ్ ఆయన మీద ఇప్పటికే దాన్ని ఏమంటారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఉంది. సిబిఐ కనుక బెయిల్ రద్దు చేసింది అనుకోండి, ఖచ్చితంగా ఆయన కూడా జైలుకి వెళ్తాడు. ఇంకా వీళ్ళే కాదు, ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పాలనలో ఎంతోమంది ఎన్నో అక్రమాలు చేశారు మనకు తెలుసు. ఇప్పుడు అవన్నీ కనుక బయటకు వచ్చాయనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక 9వ తారీఖు 12వ తారీఖు ఇంకా మనకు కన్ఫామ్గా రాలేదు. ముందు నిన్న 9వ తారీఖు మధ్యాహ్నం 11:53 ఆయన ప్రమాణ స్వీకారం అన్నారు. మళ్ళీ ఆయన డైలమాలో ఉన్నారు. 8వ తారీఖు మోదీ గారు ప్రమాణ స్వీకారోత్సవం ఉంది అయింది ఢిల్లీలో. సో అది అయ్యాక ఆయన కూడా రావాలి కాబట్టి, అంటే కూటమిలో భాగంగా మోదీ అండ్ అమిత్ షా వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి అమరావతికి రావాల్సి ఉంది కాబట్టి ఈయన 12వ తారీఖు చేసుకుంటారని ఒక డైలమాలో మనకి మాటలు వినిపించాయి. సో అది అయ్యాక ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కావచ్చు, మహిళలు మిస్ అయిన కేసులు కావచ్చు, లేకపోతే యువతుల్ని మిస్ చేశారు. అంటే వాళ్ళందరూ సడన్గా అదృశ్యం అయిపోయారు బోల్డ్ మంది. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద మాట్లాడితే వీళ్ళందరికీ కోపం వచ్చింది, కానీ అవన్నీ కూడా కరెక్టే అని అర్థమైంది కదా. అదేవిధంగా కంబోడియాలో మొన్నను జరిగిన ఈ సైబర్ క్రైమ్లో మొన్న 60 మంది యువకులు వెనక్కి తీసుకొచ్చారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు అమ్మేసి తర్వాత అక్కడ వాళ్ళని మళ్ళీ చైనా వాళ్ళకి అమ్మేసి అది ఒక పెద్ద స్కామ్ బయటపడింది.
సో వీటన్నింటి మీద ఒకసారి దృష్టి పెట్టారనుకోండి. ఇవి కాకుండా మనకి ఇప్పుడు అనంతబాబు కేసు ఉంది, డ్రైవర్ని చంపి ఇది చేసిన కేసు, ఇంకా ఇప్పుడు చాలా ఉన్నాయండి. వీళ్ళు చేసిన ఒక్కొక్కటి బయటకు తీసుకొచ్చారనుకోండి, అసలు అందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు దీన్ని చేయించారనే విషయాలు బయటకు వస్తే జైళ్ళు సరిపోవేమో మనకు తెలియదు. సో అన్ని కేసులు వస్తాయి బయటికి. సో దీని మీద ఒక కమిటీ కానీ లేదు ఒక ఏమనాలి సీనియర్ పోలీస్ అధికారిని నియమించి ఈ కేసులన్నీ కూడా వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు కూటమిలో భాగంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీకు తెలుసు అపోజిషన్ని కూడా వాళ్ళు ఎంత హెరాస్ చేశారో, ప్రతిపక్షాల్లో ఉండే నేతల్ని కూడా వాళ్ళు చాలా హింసించి వాళ్ళని జైల్లో వేయడానికి ప్రయత్నించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టి, అంటే ఎటువంటి రీజన్స్ లేకుండా వాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చి, తర్వాత లోకేష్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేయాలని చూశారు. సో ఇవన్నీ అసలు చంద్రబాబు నాయుడు మీద వేసిన కేసు కావచ్చు, చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టిన తీరు కావచ్చు, ఏది కూడా వదలకుండా ఆయన ప్రతి కేసుని వాళ్ళు అంటే ఒక కమిటీ లాగా వేసి దానికి ఒక హెడ్ని పెట్టి వాళ్ళు వీటి మీద దృష్టి సారించి ఇవన్నీ కూడా త్రూ కోర్టుల ద్వారా పరిష్కరించారనుకోండి, విదిన్ నో టైం చాలామంది జైలుకి వెళ్తారంటే జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న సలహాదారులు కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసిన గత మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కూడా జైలుకి వెళ్ళే అవకాశం అయితే. అంటే ఇప్పటివరకు చూస్తే మనకి ఇసుక మాఫియా గురించి అయితే చాలా అయితే అందులో మనం చూసాం. కోర్టులో ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా కూడా ఆర్డర్స్ ని ధిక్కరించి మరి చేశారు. దాని మీద కూడా అయ్యే అవకాశం ఉందంటారా? ఇంకా ఎక్కువ మాట్లాడే అవకాశం? డెఫినెట్ గా ఇప్పుడు అతను ఎవరైతే ఉన్న డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారి కూడా నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి, నన్ను కేంద్రానికి అర్జీ పెట్టుకున్నాడు. ఇప్పుడు డెప్యుటేషన్ మీద వచ్చిన 4-5 ఉన్నారు రెడ్లు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారు మమ్మల్ని వెనక్కి పంపించేయండి అని. అందులో ఈ ఇసుక దందాకు సంబంధించిన ఆయన ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ధర్మారెడ్డి కూడా పెట్టుకున్నాడు అర్జీ. ధర్మారెడ్డి సంగతి మనకు తెలుసు. ఇప్పుడు టీటీడీలో ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎన్ని స్కాములు జరిగాయో అవన్నీ కూడా బయటికి రావాలి. అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి అసైన్డ్ భూముల గురించి ఇప్పుడు ఆయన మీద చాలా పెద్ద ఎలిగేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు సంజయ్ గారు కూడా వెళ్ళిపోయాడు కదా, అమెరికాకి ఎక్కడికో వెళ్దాం అనుకుంటే ఆయన లీవ్ క్యాన్సిల్ చేయమని చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా చెప్పారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు పారిపోదామన్నా కూడా ఎయిర్పోర్ట్లు కూడా మూసేస్తారు కావాలంటే, అంటే అలర్ట్ చేస్తారని. ఆ రకంగా ఉంది పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచక పాలనకి వీళ్ళందరూ కూడా దానికి అంటే ఏమేమి అక్రమాలు జరిగాయి, ఎంతెంత అవినీతి జరిగింది, ఇవన్నీ బయటికి రావాలి. కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరిని కూడా వదలకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా జైలుకి పంపించే విషయం అయితే ఉంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.